నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. మాట్లాడదాం. ఇద్దరికి నమస్కారం. నమస్తే పద్మిని. ముందుగా మీ ఇద్దరికి మాఘీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మాఘీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇద్దరు కలిసి కూర్చున్నారు కాబట్టి మరి మాఘీ పౌర్ణమి శుభాకాంక్షల్ని కూడా చెప్పాను కాబట్టి ఆబ్వియస్ గా మాఘ పౌర్ణమి గురించి మాట్లాడుకోబోతున్నాము. అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు. పౌర్ణమిలోకెల్లా మాఘ పౌర్ణమిని చాలా విశేషంగా చెప్తారు. చంద్రుడు కూడా అసలు సకల కళల్ని సంతరించుకొని ఉంటాడు, కానీ ఈ పౌర్ణమికి మరింత దేదీప్యమానంగా ఆయన వెలుగుతూ ఉంటారు. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం. మరి మాఘ పౌర్ణిమ విశిష్టత, ఆ రోజున ఏం చేసుకోవచ్చు అనేది మీ మాటల్లో. ముందుగా ఎవరు చెప్తారు? మీ ఎవరైనా పర్వాలేదు, చెప్పండి. అదే చెప్తారు కాబట్టి మీరే చెప్పండి. కదా. అయితే పౌర్ణమికి చాలా విశేషం ఉంది. ఎందుకు అనంటే పౌర్ణమి రోజే దత్తాత్రేయ స్వామి జన్మించారు కాబట్టి ప్రతి పౌర్ణమి కూడా దత్త భక్తులకి, దత్త బంధువులందరికీ కూడా విశేషమైంది. ఆ పౌర్ణమి అంటే చాలా ఆస్పీషియస్ డే. ప్రతి పౌర్ణమికి దత్తక్షేత్రానికి వెళ్తూ ఉంటారు. గాన్గాపురంలో కిటకిటలు ఆడిపోతూ ఉంటారు. ఆ రోజు అన్నదానాలు చేస్తారు, భిక్షా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు, అలాగే అభిషేకాలు చేస్తూ ఉంటారు. చాలా విశేషము మాఘ పౌర్ణమి అనేది. ముఖ్యంగా నదీ స్నానాలకి చాలా మంచిది. ఇప్పుడు కాశీ దగ్గర ప్రయాగలో చాలా విశేషమైన మాఘమేళ జరుగుతుంది పద్మిని. ఎందుకంటే త్రివేణి సంగమము, ప్రతి ఒక్కరు కూడా 3 పూట్ల స్నానం చేస్తారు అక్కడ ఆ మాఘమేళలో. అక్కడ ఉండేదే స్నానాలు చేయటానికి. మాఘమాసం అంటేనే స్నానాలు చేస్తే మన సకల పాపాలు, దోషాలన్నీ కూడా హరిస్తాయని. ఈ మాసం మొత్తం చేస్తూ ఉంటారు అక్కడ. మొత్తం చేస్తుంటారు. ఈ మాసం మొత్తం చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజు అసలు అదొక మేళ, అంటే తండోపతండాలుగా నీకు కనబడుతున్న సాధువులు వీళ్ళందరూ కూడా, నాగసాధువులు, మునులు, అఘోరీలు అందరూ కూడా అక్కడికి వచ్చి 3 పూట్ల స్నానం చేస్తారు. 3 పూట్ల స్నానం చేసి దీపాలు కూడా వెలిగిస్తారు. ఎందుకంటే దీపానికి కూడా చాలా విశేషం ఉంది పౌర్ణమి రోజు. రైట్. అయితే అందరూ అక్కడికి త్రివేణి సంగమం దగ్గర ప్రయాగకు వెళ్తారు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మిగతా జీవనదులు ఉన్నాయి కదా, అక్కడ కూడా స్నానాలు చేయాలి. ప్రతి నదిలో గంగా, యమున, కృష్ణా నది ఉంది మనకి దగ్గరలో, గోదావరి ఉంది, నర్మదా నది పుష్కరాలు కూడా. నర్మదా నది పుష్కరాలు మే నుంచి మొదలవుతున్నాయి. అయితే ముందే పుష్కరుడు వచ్చి ఉంటాడు. పుష్కరుడు పౌర్ణమికి చాలా మంది నర్మదా నదికి కూడా వెళ్తున్నారు. అవును, నర్మదా నది కూడా అక్కడ మన కాశీ దగ్గరే చాలా మంది నిర్వహిస్తున్నారు. నర్మదా నది మన ప్రయాగ దగ్గర, కాశీ దగ్గర కూడా చాలా మంది ఈ పుష్కరాల గురించి ముందుగానే, పుష్కరుడు వచ్చి ఉంటాడు కాబట్టి నదీ స్నానాలు ముందుగా వెళ్లి చేస్తున్నారు. రైట్. అయితే నదీ స్నానం, మనమేమో కాంక్రీట్ జంగల్లో ఉన్నాం, మనకు నది ఉంది కానీ పాపం మూసినది మంచినదే, కానీ దాన్ని మొత్తం కలుషితం చేసి పాడేశాం కదా. మనకేమో నదులు లేవు, కానీ వేర్ దర్ ఇస్ ఎ వెల్ దర్ ఇస్ ఎ వే. వెళ్ళాలి అనుకుంటే నల్గొండ దగ్గరలో ఉంది చక్కగా, లేకపోతే జోగులాంబ దగ్గర ఉంది, అలంపూర్ జోగులాంబ ఉంది, మన బీచ్పల్లి ఉంది, మన ధర్మపురి ఉంది, ధర్మపురి దగ్గర ఉంది, ధర్మపురి దగ్గర ఉంది, ఎన్ని ఉన్నాయి. కానీ అది కూడా వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం దగ్గర కూడా వెళ్తున్నారు కదా. శ్రీశైలం దగ్గర కూడా నది మన పాతాళ గంగ ఉంది. పాతాళ గంగ కూడా మంచి గంగాయే కదా. కానీ మరి వెళ్ళలేము మేము, అబ్బే అలా కుదరదండి. మరి మా పరిస్థితి ఏంటి? ఇదే కదా ప్రశ్న. అవును. అయితే ఇంకొక ముఖ్యమైన విశేషం ఉంది పద్మిని. ఆ రోజు లలిత అమ్మవారి జయంతి. లలిత అమ్మవారి లలితా జయంతి. అయితే ఆ రోజు చంద్రుడిని చూస్తూ వెళ్ళలేము అంటున్నారు కదా, దీనికి మించింది లేదు. సాయంత్రం పూట చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామము పఠిస్తే దానికి మించింది లేదు ఆ రోజు అని చెప్తాను. దీపాలు వెలిగిస్తూ అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, కదంబం పువ్వు, అలాగే మల్లెలు, జాస్మిన్, వైట్ లిల్లీ, లోటస్, ఇలాంటి పుష్పాలన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చి అమ్మవారికి పుష్పార్చన చేస్తూ చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామం ఎవరైతే చేస్తారో అన్ని ఫలితాలను కూడా స్వామిస్తారు. శ్రవంతి గారు ఏం చెప్తారో విందాము. అడగబోతున్నాను నేను. అక్క చెప్పండి అక్క, ఎలా చేసుకుంటారు? ఎలా చేసుకునేవారు మాఘ పౌర్ణిమని? ఈసారి ఎలా చేసుకుంటాం? పౌర్ణిమ అనగానే మనకి గుర్తుకొచ్చేది వెన్నెల. సూర్యుడి నుంచి తీసుకునే మొత్తం అంతా కూడా చంద్రుడికి ఎక్కడి నుంచి వస్తుంది? కాంతి సూర్యుడి నుంచి వస్తుంది. ఆ కాంతిని అమృతము అని అంటారు.
ఆయన 15 రోజులు కంటిన్యూగా అమృతం తాగుతారనమాట. చంద్రుడు సూర్యుడి నుంచి వచ్చే డైరెక్ట్ గా అమృతాన్ని తాగుతారు. అవంతా కూడా మళ్ళీ మనకి పంచిస్తారు మిగతా 15 రోజులు. కాబట్టి పౌర్ణిమ సంతరించుకుంటుంది, పూర్తి వెన్నెల సంతరించుకుంటుంది. అందుకే వెన్నెల చూస్తే ఆల్మోస్ట్ అమృతం తాగినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా ఉండాలి వెన్నెల్లో, కాసేపు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ బోర్ కొట్టదు అది కదా, కూర్చుంటే బోర్. కాబట్టి చక్కగా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చంద్రుడు పరిపూర్ణమైన కాంతితో వెలుగుతూ ఉంటాడు కాబట్టి అమ్మవారి రూపము ఆ కాంతిలో మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. మిగతా రోజుల్లో మనం సరిగ్గా చూడగలుగుతామో చూడలేమో అంట. కానీ పౌర్ణిమ రోజు అమ్మవారి కళ చంద్రుడు ఎట్లా అయితే ప్రకాశవంతంగా, ఆ ప్రకాశం కూడా ఎలా ఉంటుంది మనం చూడగలిగేంతగా. ఇప్పుడు సూర్యుడు కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటాడు, కానీ 8 తర్వాత డైరెక్ట్ చూడగలుగుతామో మనం చూడలేం. కానీ చంద్రుడిని చూడు, పౌర్ణిమ చంద్రుడిని తదేక దృష్టితో చూడగలుగుతాం. అమ్మవారు కూడా అదే వెన్నెలతో అమృతవల్లి లాగా కనపడుతుంది అనమాట. అందుకే ఆవిడకి అమృతవల్లి అని పేరు వచ్చింది. ఎందుకనంటే చంద్రుడు కాంతితో వెలిగిపోతూ ఉంటుందట అమ్మవారు ఎప్పుడు. ఆ రోజు మనం పౌర్ణిమ రోజు మనం అమ్మవారిని అలా చూడొచ్చు. చక్కగా తదేక దృష్టితో అమ్మవారిని అసలు కనురెప్ప వేయకుండా చూడగలుగుతాము. అలా అమృత కాంతితో అమ్మవారు ఉంటారు. అయితే అమ్మవారికి చాలా ఇష్టమైనది లలితా సహస్రం అని మనందరికీ తెలుసు. కానీ లలిత అమ్మవారిది అష్టోత్తర నామాలు ఉంటాయి. మీరు చదివితే సహస్రం చాలా ఈజీగా చదివేసుకుంటాం, కానీ అష్టోత్తర నామాలు చాలా పెద్దవిగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. ఒక్కటి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ బుక్ లో 1 లైన్ కంప్లీట్ అయిపోతుంది చిన్నగా రాస్తే, అంత పెద్దగా ఉంటుంది అనమాట. కానీ ఆ అష్టోత్తరంలో చాలా బీజాక్షరాలు ఉన్నాయి. ఏవైతే పలికితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయో ఆ బీజాక్షరాలన్నీ ఉన్నాయి అనమాట. కాబట్టి అష్టోత్తరం చదువుకుంటే కూడా చాలా మంచిది. అయితే ఎప్పుడు కూడా వెన్నెల్లో నేను కొబ్బరికాయ దీపం పెట్టమని చెప్తాను. ఈ మాఘమాసం తప్పకుండా పెట్టండి. ఏదైనా బాధ అనేది ఉంటే మనసుతో జోడించుకుని ఉంటుంది. ఏ బాధ అయినా చూడు, మానసిక ప్రశాంతత ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే మానసిక ప్రశాంతత ఉండదు, పిల్లల మాట వినకపోతే మానసిక ప్రశాంతత ఉండదు. ఏదైనా మనసుకు సంబంధించింది బాధ. చివరికి ఆ మనసులో బాధ ఎలా ఉంటుందో తెలుసా, మనం చదువుతూ ఉంటే కూడా అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఏ లలితా శాస్త్రం చదువుతున్నా కూడా వీడు వింటాడో లేదో, సరేలే ముందు చదువుదాం, అమ్మవారే చూసుకుంటుంది అని అనుకుంటూ మనసులో చదువుతూ ఉంటాం. ఆ మానసిక ప్రశాంతత అనేది రావాలి అని అంటే ఆ చంద్రుడికి దీపాన్ని సమర్పిస్తే మన కర్మ పరిపక్వం అవడానికి అవకాశం ఉంటుంది. కొబ్బరికాయ ఎందుకు ప్రాశస్త్యం అసలు దీపం పెట్టడానికంటే, ఎలా అయితే కొబ్బరికాయ అంత గట్టిగా ఉంటుంది కదా, మరి నీరు ఎలా వెళ్ళింది, అసలు నీరు ఎలా ఉంది ఆ కొబ్బరి బొండంలో, అంత షెల్ ని కూడా తన్నుకుంటూ నీరు వెళ్ళిపోయింది. అవునా? మరి అలానే మన బాధలన్నీ కూడా తీర్చడానికి అమ్మవారు మన బాధలన్నీ కూడా అలానే తీర్చేస్తారు అని అర్థం అన్నమాట. కాబట్టి చక్కగా కొబ్బరికాయని పగలగొట్టేసి చిన్న కొబ్బరికాయని మీరు ఆవు నెయ్యి వేసి చక్కగా దీపం పెట్టుకుంటే చాలా మంచిది. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంది. అయితే ఎవరైతే పౌర్ణిమ రోజు లలితా సహస్రం చదివి, నిజంగా చెప్పాలంటే 9 సార్లు చదివి లలితా సహస్రం, ఆ పాలల్లో ఏలక్కాయలంట, మనం ఎలాచి వేసేసి తీసి చక్కగా ఎలాచి వేసేసి ఇంత బెల్లం వేసేసి చంద్రుడికి నైవేద్యం పెట్టి 9 సార్లు లలిత సహస్రం చదివితే గనక మీరు కళ్ళతో చూసి ఎలా చదువుకుంటూ వెళ్తే కరెక్ట్ గా 90 మినిట్స్ పడుతుంది, 1.5 hours పడుతుంది. ఇంకా కొంచెం నెమ్మదిగా చదివితే 2 గంటలు పడుతుంది. అలా ఎవరైనా పౌర్ణిమ రోజు ఈ వ్రతం అంటారు అనుకో, పౌర్ణిమ వ్రతం, ఇది 33 పౌర్ణిమలు చేయాలి. చాలా బాగా కలిసి వస్తుంది. అమ్మవారు ప్రస్ఫుటంగా మనది ప్రతిదీ మన అడుగు చేయి పట్టుకొని వేస్తున్నట్టుగా మనం తప్పకుండా చూస్తాం అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా పని చేయండి. 9 సార్లు చదవమంటున్నారు. 9 సార్లు చదివితే చాలా మంచిది. కానీ ముగ్గురు కలిసి 3 సార్లు అలా చదువుకోవచ్చు, తప్పేం లేదు. అలా అయినా చదువుకో. కానీ ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటారుగా, ఎవరింట్లో వాళ్ళు పౌర్ణిమ ముగ్గురు ఆడపిల్లలు తల్లి చదవచ్చు. 3 సార్లు చదివితే చదవచ్చు. ఎందుకు అత్తగారు ఉంటారు, కోడలు ఉంటుంది, పిల్లలు ఉంటారు. అత్తగారితో కలిసిన వాళ్ళు అయితేను, లేదంటే తల్లులు ఉంటారు, ఒక్కోసారి ఎవరో ఒకరు ఉంటారు, తల్లులు అయితే ఉంటారు.
Right. ఎవరో ఒకరు ఉంటారు, Right. కలిసి చదువుకోవచ్చు. అలాగే ఆ రోజు అసలు లేకపోతే అక్క కలిసి చదవటం మీరు చెప్తారు కానీ సారీ టు ఇంటరప్ట్, కాకపోతే ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారనుకోండి, అందరు కలిసి చక్కగా పైన టెర్రస్ మీదకి వెళ్ళి చేసుకుంటే చూడ ఇమాజినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. చాలా బాగుంటుంది. If at all there- సామూహిక లలితా సహస్రనామ పారాయణము. Yeah. ఎప్పుడైనా స్వామి ఏం చెప్తారు అని అంటే, మనం చేసుకునే కంటే సామూహికంగానే Definitely. అమ్మవారైనా అయ్యవారి అయినా ఎక్కువ ఇష్టపడతారు. Mm. సామూహికం అంటేనే నేను అక్కడ ఉంటాను అని అంటారు. Mm. అంత ఇష్టం అన్నమాట అందరు కలిసి చేయటము. Right. అలా కూడా చేసుకోవచ్చు అంతేగా? అలా కూడా చేసుకోవచ్చు పద్మిని. సరే మీరు ఏదో చెప్తున్నారు. దాంతో పాటు 9 దీపాలు అంటే 9 సార్లు కదా, 9 Mm. దీపాలు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఎలా 9 దీపాలు ఒకసారి ప్రమిదలు. అయిపోయిన వెంటనే ఒక దీపం అది అలా వెలుగుతూ ఉంటుంది, ఇంకో దీపం అలా 9 టైమ్స్. అయితే దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది, పౌర్ణమి కథ. ఏంటంటే ధనేశ్వరిని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కంటికా నగరంలో. అయితే ఆయనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టడం లేదు. నాకు అన్ని ఉన్నాయి కానీ పిల్లలు లేని లోపం. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధపడేవారు. అప్పుడు ఒక యోగి, ఒక మునీశ్వరుడు వచ్చి చెప్తాడనమాట తనకి, పౌర్ణమి వ్రతంని ఆచరించు. ఈ పౌర్ణమి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి వచ్చే వరకు 16 రోజులు కూడా కాళీమాత ఉపాసన చేయి, కాళీ అమ్మవారి ఉపాసన చేసి 32 పౌర్ణమిలు చెయ్యి. ఆ రోజు దీపాలు వెలిగిస్తూ అమ్మవారిని ఆరాధించు అని చెప్తాడనమాట. వాళ్ళు అలాగే క్రమం తప్పకుండా 32 పౌర్ణమిలు చేస్తారు, 16 రోజులు కాళీ ఉపాసన చేస్తారు. చక్కటి కొడుకు పుడతాడు. తర్వాత ఆ అబ్బాయికి పెళ్ళి అవుతుంది. తర్వాత కాశీ వెళ్తాడు అబ్బాయి. అప్పుడు అతనికి చావు గడియలు అంటే ఉంటాయి కదా జాతకంలో, చావు గడియలు వచ్చి యమబంటులు వస్తారు తీసుకెళ్ళడానికి. అప్పుడు దాన్ని ఆపుతాడు. ఎందుకంటే ఈ వ్రత మహిమ వల్ల అతనికి ఆ చావు గడి నుంచి అపమృత్యువు కూడా అపమృత్యు నుంచి కూడా బయటపడ్డాడు. అంత పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పడానికి ఈ చిన్న కథ చాలా క్లుప్తంగా చెప్పారు. సో ఇందాక నేను అన్నట్టుగా మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిలో చంద్రుడు చాలా దగ్గరగా, ఇంకా అసలు చంద్రుడు అంటేనే అందం, అసలు ఆయన చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది. ఇంకాస్త దగ్గరగా వచ్చి ఇంకా 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 చూడాలని అనిపించి చాలా బాగుంటుంది అసలు మాఘ పౌర్ణమి కదా. చాలా బాగుంటుంది. ఒక్కొక్క పౌర్ణిమకి ఒక్కొక్క రకంగా కూడా ఉంటాడు చంద్రుడు. ఇప్పుడు చూసిన అందమైన చంద్రుడు మళ్ళీ ఆషాఢ మాసం ఒక రకమైన బ్లూ కలర్ లో కూడా ఉంటాడు. బ్లూ మూన్ అసలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మొన్న వచ్చిన పుష్య పౌర్ణమికి రెడ్ గా కనిపించున్నాడు, రెడ్ మూన్ లాగా. అయితే చంద్రుడి యొక్క తేజస్సు కూడా మనకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అంధకారంలో నుంచి వెలుగు వస్తుంది. ఇందాక శ్రవంతి గారు చెప్పినట్టు కూడా అమ్మవారు ఎంత కలకల్లాడుతూ ఉంటుందో, ఎంత తేజస్సు ఉంటుందో, ఆ తేజస్సు అనేది అందరికీ కూడా అమ్మవారు ఇవ్వటం జరుగుతుంది. అద్భుతం, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ రోజు మాఘ పౌర్ణిమ లలితా జయంతి కాబట్టి లలితా సహస్రనామాన్ని విశేషంగా చేసుకుని, అలాగే చెప్పినటువంటి స్తోత్రం మీ ఓపిక చక్కగా చేసుకుని ఈ మాఘ పౌర్ణిమని మన వాళ్ళందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇద్దరికి. ఏదైనా కూడా మీకు ఒక చంద్రుడు మనక్కారకుడు. ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు స్ఫురణకు వస్తుంది, ఇది చేద్దామా, కలువ పూలు పెడదామా. మీకు ఇప్పుడు చూడండి, కొన్నాళ్ళు పోతే లోటస్ లో కూడా అందరూ అమ్మేస్తారు, నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను కలువ పూలు ఇంకా విరివిగా అమ్ముతున్నాను పద్మిని. సాయంత్రం అయ్యేసరికి భలే విచ్చేసుకుంటున్నాయి కలువ పూలు. చాలా పువ్వులు వేరు, తామర పూలు వేరు, సాయంత్రం కలువ పూలు కొంచెం ఇలా సాయంత్రం ఇచ్చుకుంటాయి. కొద్దిగా మీకు రేకు కనపడుతూ ఉంటుంది. తామర పువ్వు ఏమో చక్కగా ఇట్లా కన్ను షేప్ లో ఉంటుంది, ఇది కొద్దిగా బల్చగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కలువ పూలు చాలా దొరుకుతున్నాయి. ఒక కలువ పువ్వు పెడదామా అమ్మవారికి, ఆ అమ్మవారికి పెట్టేటప్పుడు వినాయకుడికి కూడా ఒకటి పెడదామా. ఇట్లా మన మనసు అనేది చెప్తూ ఉంటుంది మనం ఏదైనా చెయ్యాలి అంటే. ఒక 2 రోజుల ముందే ఒక వీడియో విన్న వెంటనే ఇది చెయ్యాలి అనేది తెచ్చుకోండి చక్కగా. లేదా పెరుగులో పంచదార వేసి పెడితే చాలా ఇష్టం లక్ష్మీదేవికి, అలా చేద్దామా. మీకు ఎలా అనిపిస్తే, మీ మనసు ఎలా అనిపిస్తే అలా సమర్పించండి పూజలు. అప్పుడు వెంటనే అప్పుడే ఏదైనా పువ్వు పడింది అనుకో అమ్మవారి దగ్గర నుంచి, ఎంతో సంతోషిస్తారు, అబ్బా మనం స్వీకరించారు అమ్మవారు అని. అలా మీ మనసు ఎలా చెప్తే అలా చేయండి. తప్పకుండా ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమికి ఏదైనా పని అనుకుంటే తప్పకుండా అయి తీరుతుంది. అద్భుతం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇద్దరికి. నమస్తే. నమస్తే.